కూటమి పాలనలో మామిడి రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు అష్టకష్టాలు పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. మామిడిని అమ్ముకునేందుకు రైతులు చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారిపై గంగాధర నెల్లూరు మండలం జైన్ పామ్ ఫ్రెష్ మ్యాంగో ఫ్యాక్టరీ వద్ద కిలోమీటర్ల మేర రోడ్డుపై ట్రాక్టర్లు పెట్టుకుని పడిగాపులు కాస్తున్నారు. గత వారం రోజులుగా టోకెన్ పద్ధతిలో ఫ్యాక్టరీ యాజమాన్యం మామిడిని కొనుగోలు చేస్తుండటంతో ట్రాక్టర్లు వరుస కట్టాయి. ఒక రోజులోనే వందల సంఖ్యలో కిలోమీటర్ల మేర మామిడి ట్రాక్టర్లు నిలిచిపోయాయి. పంటను అమ్మేందుకు తిండి, నీళ్లు, నీడ లేక అవస్థపడుతున్నారు మామిడి రైతులు. సంవత్సరం అంతా పంట కోసం ఎదురు చూసిన తమకు నిరాశే మిగిలిందని వాపోతున్నారు చిత్తూరు మామిడి రైతులు. గతంలో 40 రూపాయలు 30 కేజీలుగా కేజీ మామిడి ధర ఉందని, ప్రస్తుతం 6 రూపాయలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్యూస్ ఫ్యాక్టరీ దగ్గర 3 రోజుల నుంచి పడిగాపులు పడుతున్నా పట్టించుకున్న నాథుడే లేడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మామిడి రైతులు. సంవత్సరం అంతా దానికోసం పెట్టుబడులు, మందులు, దున్నడం పెట్టిన ఖర్చుకు ఈరోజు వచ్చే పరిస్థితి లేదు. పంట అంతా నేలపాలయ్యే పరిస్థితి ఉన్నది. పొలాల్లో కాయలు కింద పడిపోతున్నాయి. ఫ్యాక్టరీలో పరిశ్రమల్లో ట్రాక్టర్ దించుకునే పరిస్థితి లేదు. 5వ నెలలో తెరవాల్సిన ఫ్యాక్టరీ 6వ నెల 25 తెరిచింది. 4 సంవత్సరాలకు ముందు 40 రూపాయలకు జ్యూస్ ఆడిచ్చినారు. గత సంవత్సరం 30 రూపాయలకు జ్యూస్ ఆడిచ్చినారు. ఆ రోజు గిట్టుబాటు అయింది. ఈ రోజు 8 రూపాయలకు గిట్టుబాటు కాలేదంటే ఇది కావాలని చేస్తున్నారే తప్ప ఇది నష్టం వచ్చి చేసే పరిస్థితులు లేదు. రైతులు ఆవేదన వినే నాయకులు లేదు. కొన్ని ఫ్యాక్టరీలు ఎందుకు ఓపెన్ చేయలేదు? గవర్నమెంట్ ఎందుకు తలుచుకోలేదు ఈ పని? అది చెప్పండి ముందు క్వశ్చన్ మార్క్. కొన్ని ఫ్యాక్టరీలు తెరమంటే ఎందుకు తెరలేదు? వాళ్ళు ఏమంటారు? అన్నూరు కాడికి పోతే ఎస్ఆర్పురం అంటారు, ఇక్కడ పోతే వీళ్ళు ఆడ తెరలేదు అంటారు. యాడికి పోయినా ఎస్ఆర్పురం ఎందుకు ఫ్యాక్టరీ తెరవలేదు అంటున్నారు. దీని చర్య ఎందుకు తీసుకోలేదు మీరు గవర్నమెంట్ ప్రభుత్వం? చెప్పండి. 3 రోజులు అయింది సార్ వచ్చే, ఇంకా కాయలు దింపలేదు సార్. మాకు మేము ఆంధ్ర నుంచి చిత్తూరు నుంచి వస్తున్నాము సార్. మా వాళ్ళు ఏమీ కాల, అన్నంలే, నీళ్ళలే, తిండి లేదు. ఒక బండి అప్సైడ్ అయిపోయింది ఇప్పుడు ట్రాక్టర్ వెనకాల వచ్చి. మాకేమీ ట్రాక్టర్ ఏమీ గ్యామే సార్. మమ్మల్ని కాయ ఎత్తుకుని బయట పొండ అని చెప్తున్నాను సార్. 3 రూపాయలు సార్ కాయ. 3 రూపాయలు 4 రూపాయలకు కాయ లేదు, ఎత్తుకుని పొండ బయట అనేసి ఇప్పుడు వచ్చి 3 రోజులు బండి అయింది. ఇంకా అన్లోడ్ వచ్చేలేదు సార్. మాకు తిండి లే, నీళ్ళు లే, ఏమీ లేదు సార్. వచ్చిన దుడ్డు అంతా సెలవు అయిపోయింది సార్.